నమస్తే. వెల్కమ్ టు పృథ్వీ టీవీ. నేను మీ ఓంకార్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం జనగామ జిల్లా నుండి రఘునాథ్పల్లి మండలం నిడిగొండ గ్రామానికి వచ్చినాం. ఇప్పుడు ఈ నిడిగొండ గ్రామంలో ఒక ప్రత్యేకమైన గుడి ఉంది. ఈ గుడి 1000 సంవత్సరాల క్రితం దాన్ని తెలిసి ఇటు వచ్చినాము. అసలు ఈ గుడి చరిత్ర ఏంటి, అసలు ఈ గుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన ముందు అయ్యగారు ఉన్నారు, అయ్యగారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు నమస్తే. నమస్కారం. ఈ నిడిగొండ గుడి ఈ ప్రత్యేకత, ఇది ఏం గుడి, అసలు ఈ గుడి ఎన్ని సంవత్సరాల క్రితంది? ఈ పేరు 1000 స్తంభాల గుడి కంటే ముందు కట్టిరని తెలుస్తుంది, కానీ ముందా వెనకన అనేది ఓ క్లారిటీ లేదు. దీని అసలు విషయం ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి? ఈ యొక్క ఆలయం త్రికూటాలయంగా మనం చెప్తూ ఉంటాం. కళ్యాణి చాళుక్యుల సమయంలోనే ఇలాంటి ఆలయాలను కట్టడం ప్రారంభించారు. కానీ కాకతీయులు అనగానే ఆ త్రికూటాలయాలు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరం చేస్తూ ఉంటాం. అలా అనేక త్రికూట ఆలయాలని వారి కాలంలో నిర్మించారు. అయితే ఈ యొక్క ప్రస్తుతం మన ఆలయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ త్రికూటాలయాన్ని కుందమాంబ గణపతి దేవుని చెల్లెలు నిర్మించిందని మనకు శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. ఈ యొక్క ఆలయం 1000 స్తంభాల గుడి తర్వాతనే ఈ ఆలయం నిర్మితమైంది. ఎందుకంటే రుద్రదేవుడు అనేటువంటి రాజు రుద్రేశ్వర లింగం, రుద్రేశ్వర ఆలయం అని మనం చెప్తున్నాం. అది 1100 సంవత్సరంలో సుమారు నిర్మించినటువంటి ఆలయం. ఇది 1200 సంవత్సరంలో నిర్మించినటువంటి ఆలయం. మధ్య ఒక 800 సంవత్సరాలు అట్లా ఉండొచ్చు సుమారు. ఆ తర్వాతనే కట్టినటువంటి ఆలయం. ఇందులో మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది విష్ణు ఆలయం, పక్కకి శివ ఆలయం, ఇటు సూర్య ఆలయం. ఈ యొక్క ఆలయంలో మనం చూస్తున్నటువంటి ఆ యొక్క ద్వారబంధం మీద గజలక్ష్మి, ఆ తర్వాత ఉన్నటువంటి స్తంభాలు అవన్నీ మనకు అవపడుతూ ఉన్నాయి. ఇక్కడ పద్మాల వలె అవపడేటువంటి పట్టికలు ఉన్నాయి. వాటిని రత్న పట్టికలుగా చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అంతా కూడా రంగమంటపం అని అక్కడ ఉన్నటువంటి మధ్య భాగం ఇక్కడ ఈ పైన ఉండేది. ఇంత ఎత్తులో ఆలయం అనేటువంటి ఉండేది. కాకతీయులు అనగానే మనము చెరువు, అలాగే ఆలయము, ఇట్లా సప్త సంతానాలుగా మనం తీసుకుంటూ ఉంటాం. దాంట్లో ఆలయాన్ని నిర్మాణం చేసినప్పుడు వారు చక్కని శిల్పులను తీసుకుని వచ్చి కళా కౌశలంతో ఆ నిర్మాణాలను చేపట్టారు. అంతేకాకుండా శాండ్ బాక్స్ టెక్నాలజీ అని ఇసుకను పోసి ముందు కాలంలో భూకంపాలు వచ్చినా కూడా, ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా వారు ఆలయ నిర్మాణాన్ని చేపట్టేవారు. ఇక్కడ కూడా మొత్తం కూడా ఇసుకతో నిండినటువంటి ఆలయమే ఒకప్పుడు ఉండేది. ఈ యొక్క కుందమాంబ ఎవరు అనేటువంటి ఆలోచనకు వస్తే, ఈ యొక్క కాకతీయ రాజులు ఒకప్పుడు మనకి సామంత రాజులే. కళ్యాణి చాళుక్యులకి ఈ యొక్క నటవాడి నాయకులని ఈ యొక్క నిడిగొండని రాజధానిగా తీసుకున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వీరిద్దరూ కూడా కళ్యాణి చాళుక్యుల కింద సామంత రాజులుగా పనిచేసినటువంటి వారు. అయితే మనకు ఇక్కడ పక్కకి ఉన్నటువంటి గూడూరులో ఉన్నటువంటి విరియాల మల్లుడు తన యొక్క భార్య కామవసాని ఒక మధ్య జరిగినటువంటి చర్చ ద్వారా వీరికి రాజ్యాధిపత్యం రావడం జరిగింది కాకతీయులకి. ఆ కాకతీయుల కింద మరలా ఈ యొక్క నటవాడి సామంత రాజులు సామంతులుగా ఉండి ముందుకు పోవడం జరిగింది. వీరి యొక్క కుమార్తెను వాళ్ళు చేసుకోవడం, వారి కుమార్తెను వీళ్ళు చేసుకోవడం జరిగింది. అందువల్లే గణపతి దేవుని యొక్క కుమార్తెను ఇక్కడ ఉన్నటువంటి రుద్రదేవుడికి ఇచ్చి వివాహం చేయడం వల్ల పక్కకి ఉన్నటువంటి కుందవరం అని దాని పేరు, ఆ యొక్క గ్రామాన్ని దానం కింద ఈ యొక్క నిడిగొండని కుందారాన్ని ఇవ్వడం జరిగింది. అది కుందవరంగా ఉండేటువంటి కుందారంగా పిలుస్తూ ఉన్నాం. అందువల్ల ఇది వారి యొక్క రాజధాని ప్రదేశం కాబట్టి ఇక్కడ వాళ్ళ నాన్న ఎలా అయితే ఆలయాన్ని కట్టించారో, వాళ్ళ అన్నదమ్ములు ఎట్లయితే ఆలయాన్ని కట్టించారో ఆ యొక్క పద్ధతిలోనే కుందమాంబ కూడా ఇక్కడ ఒక త్రికూట ఆలయాన్ని నిర్మించింది. వారి యొక్క అత్తగారు అయినటువంటి దుర్గభూపతి, తర్వాత ముప్పాంబిక, వీరు కూడా ఒక చెరువును తవ్వించారు. రట్ట సముద్రం అని, మనం గణప సముద్రం అని, రామ సముద్రం అని రకరకాల కే సముద్రంలో కానీ ఇతర ప్రాంతాల్లో మనం చెప్తున్నాం. అక్కడ ఉన్నటువంటి చెరువులకి సముద్రం అనే పేరు మనం చూస్తున్నాం. ఈ యొక్క పేర్ల విధానం కూడా కాకతీయుల నుంచి వచ్చింది. అట్లా ఇక్కడ కూడా రట్ట సముద్రం అని ఒక చెరువును తవ్వించారు. ఇక్కడ ఉండేటువంటి గుడికి వాటిని దానాలుగా మాన్యాలని ఇచ్చారు.
ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో శివ విష్ణు సూర్య ఆలయాన్ని కట్టించి ఈ యొక్క ఆలయానికి సంబంధించి మనకు జీడికల్లు ఇక్కడ ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా దానాలు చేసినట్టుగా మనకు శాసనం చెబుతూ ఉంది. ఈ ఆలయానికి సంబంధించినటువంటి శాసనం ప్రస్తుతం వరంగల్ ఆర్కియాలజీ మ్యూజియంలో మనం ఆ శాసన పాఠాన్ని మనం తెలుసుకునవచ్చు. వరంగల్ జిల్లా శాసనాల పుస్తకంలో కూడా ఆ విషయాలన్నీ కూడా పొందుపరచబడ్డాయి. ఈ యొక్క ఆలయానికి విషయానికి వస్తే మనం చూస్తున్నటువంటి ఈ ఆలయంలో 1982లో ఆలయం అంతా కూడా జీర్ణోద్ధరణకు గురై కూలిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆలయాన్ని చూసినటువంటి కృష్ణశాస్త్రి గారిని ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ డైరెక్టర్ గారు కాకతీయ అని ఒక ప్రాజెక్టుని రూపొందించి కాకతీయ ఆలయాలని మళ్ళా పునరుద్ధరణ చేయాలి, భవిష్యత్ తరాలకు అందించాలి అనేటువంటి సంకల్పంతో ఊడదీసి మరలా నిర్మాణాన్ని చేపట్టాలి అని సంకల్పించారు. అందులో భాగంగా మొట్టమొదటగా ఈ నిడిగొండ త్రికూట ఆలయాన్ని 1982లో విప్పడం ప్రారంభించి వాటికి ఆ స్తంభాలకి నంబర్స్ వేసుకోవడం, ఈ ఆలయం తీసేటప్పుడు ఎలా అయితే ఉన్నాయో వాటిని ఒక చిత్ర రూపంలో భద్రపరుచుకొని వాటిని ప్రారంభించుకున్నారు. ఆ తర్వాతి కాలంలో ఇంతవరకు కూడా ఆలయ నిర్మాణం చేపట్ట ఒక 3-4 సార్లు ఆ గవర్నమెంట్ నుంచి నిధులు రావడం జరిగింది. ఆ తర్వాత ఎవరు పట్టించుకునేవారు లేక ఎవరు ఆలపాల చూసేవారు కానీ లేక ఇట్లా పడిపోయి ఉన్నాయి. తర్వాత నిర్మాణం అనేటువంటిది ఈ భాగము చుట్టూ ప్రహరీ కొంత భాగం కూడా నిర్మాణం చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి అంతా కూడా ఈమని శివనాగరెడ్డి గారని స్థపతిగా ఉన్నారు. వారు అనేక ఆలయాలని జటప్రోలు ఇట్లా ఆలంపురం లాంటి ఆలయాలని విప్పదీసి కట్టినటువంటి దాంట్లో నేర్పరులు. వారు ఈ ఆలయంలో నెంబర్లు వేసి మరలా ఇంతలాగా ఆలయం కట్టడానికి వారు ఇక్కడ ఉండి పనులన్నీ కూడా పర్యవేక్షణ చేశారు. ఇట్లా ఈ ఆలయాన్ని విప్పదీసేటటువంటి సమయంలో ఈ పై భాగంలో మనం కాంక్రీట్ అనగానే సిమెంట్ మనకన్నా గొప్ప వాళ్ళు లేరు అనుకుంటాం, కానీ ఆలయ పై భాగంలో ఉండేటువంటి నిర్మాణాన్ని వాళ్ళు ఊడదీసేటువంటి సందర్భంలో తీయాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఆ కాంక్రీట్ను తీయాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ గుణపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వంకర్లు పోయాయి అని వారి మధ్యన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం. అప్పటి కాలంలోనే అంత గట్టిదైనటువంటి కాంక్రీట్ని కాకతీయుల కాలంలోనే వాడారు నతవాడి సామంతరాజులు అనేటువంటి విషయాన్ని. అంతేకాకుండా అరవింద్ ఆర్య అని టార్చ్ సంస్థలో చేస్తూ ఉంటారు. వారు ఈ యొక్క ఆలయాన్ని వారి చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల్లో మనం మళ్ళీ మీకు మధ్యలో చూపిస్తాను. ఈ 2 స్తంభాలను కానీ రాళ్ళని కానీ అతికేటువంటి క్రమంలో బలంగా బలిష్టంగా ఇవి ఉండడానికి ఇనుముని కరిగించి పోసి దానికి గట్టిదనాన్ని చేకూర్చారు. అంతటి సాంకేతిక నైపుణ్యాన్ని అప్పటి పూర్వులు ఆ శిల్పులు కానీ ఆ రాజు కానీ వారికి అలాంటి చక్కటి స్వేచ్ఛని అందించారు. ఆ విధంగా ఎన్నో వందల సంవత్సరాలు కష్టపడి ఇలాంటి ఆలయాలని వాళ్ళు తయారు చేయడం జరిగింది. అయ్యగారు, ఇది నిడిగొండ పేరు అనేది గతంలో వేరే పేరుండే, నిదిగొండ అనే పేరుండే, అది నిజమేనా? ఈ నిడిగొండ అని ఎందుకు మార్చబడింది? మనకి ఇక్కడ 5 శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాల్లో ఎక్కడ కూడా గ్రామం పేరు చెప్పడం అనేటువంటిది లేదు. ఇంకొన్ని శాసనాలు అపరిష్కృతంగా ఉన్నాయి, వాటిని ఇంకా చూడాల్సి ఉంది. చూస్తేనే మనకు చారిత్రకంగా గ్రామం నామం ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. గ్రామస్తులు మాత్రం దీన్ని నిడిగొండ, నీటికొండ అని పిలుస్తూ ఉన్నారు. చరిత్రకారులు కొంతమంది దీన్ని నతవాడి అనేటువంటి పేరు కూడా దీనికి ఉన్న సామ్రాజ్యం ఇక్కడ రాజధానిగా ఉన్నారు కాబట్టి నతవాడే తర్వాత నిడిగొండగా మారి ఉండొచ్చు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. దీంట్లో ఊరి వాళ్ళు చెప్పేటువంటి విషయాలు ఏంటంటే అనేక సార్లు ఇక్కడ నిధులు దొరకడం వల్ల నిడిగొండ అని ఒకటి చెప్తున్నారు. ఇంకోటి నిడిగొండ అనేటువంటి దానికి ఇక్కడ వాళ్ళు చెప్పేటటువంటి ఆలోచన ఏంటంటే ఇక్కడ పక్కకు ఉన్నటువంటి పెద్ద గుట్టగా చెప్పేటువంటి నరసింహస్వామి ఆలయం ఉన్నటువంటి గుట్ట అది నిలువుగా ఉండడం వల్ల నిడి అంటే ఎక్కువగా ఎత్తుగా ఉండడం వల్ల నిడిగొండ అని ఒకటి, చుట్టూ కూడా మనకు జలవనరులు ఉండడం వల్ల నీటి కొండనే తర్వాత నిడిగొండగా మారింది. చుట్టుపక్కల మనం చూసుకున్న 3-4 గుంటలు ఉన్నాయి, ఒక చెరువు ఉంది. ఈ 2 గుట్టలను కలుపుకొని ఆ నటవాడి సామంత రాజులు కోటగొడలను ఏర్పరచుకొని లోపలికి ఎవరు రాకుండా కూడా శత్రు దుర్భేద్యంగా దీన్ని మలుచుకున్నారు. కాబట్టి ఆ నీళ్ళ నుంచి వాళ్ళకు రావడానికి లేదు, కొండలు ఎక్కి దాటాలంటే వాళ్ళకు ఇబ్బంది. ఇట్లా వాళ్ళు ఆ నిర్మాణాన్ని చేపట్టుకున్నారు. కాబట్టి ప్రస్తుతం మనకు ఉన్నటువంటి వివరాల ప్రకారం నిడిగొండకి ఈ విధంగా
పేరు వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు ఈ నిడిగొండలో ఈ నిధులు దొరుకుతాయి అనేది వాస్తవమేనా? వాస్తవమే, అనేక సార్లు ఇక్కడ దొరికినట్టుగా ప్రజలు చెప్తూ ఉన్నారు. మేము వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, కానీ అంతకు ముందు ఇలాంటి ఆ, నిధులు దొరికిన పేపర్లలో రావడం ఇవి గమనించడం జరిగింది. అంతేకాకుండా 2 సొరంగ మార్గాలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇప్పటికి కూడా చాలా మంది నిధులు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ వాటి గురించి మనం వెతుకులాడటం వృధా పని. అవి ఒకవేళ దొరికినా కూడా అది సమాజానికి వినియోగిస్తే ఆ రాజులు ఆనాడు చేసినటువంటి దానికి ఒక విలువను చేకూర్చిన వాళ్ళం అవుతాం. ఆ నిధులు ఆనాటి కాలంలో ప్రజల యొక్క భవిష్యత్ తరాలకు మంచి అందించాలి అనేటువంటి ఆలోచనతోనే వారు అలాంటి వాటిని ఏర్పరిచారు. సామాన్యంగా నిధులు అనేటువంటి పెద్దగా ఉండవు, ఎవరు అక్కడ పెట్టి మర్చిపోవడం అట్లా జరిగినప్పుడు కొన్ని దశాబ్దాల క్రితం ఊర్లు మారిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు భూమి మీద పాతుకుపోయి ఉంటాయి, అవే మనకు మధ్య మధ్య దొరుకుతూ ఉంటాయి. గుడి ఉన్న దగ్గరల్లా నిధులు ఉంటాయి అనేటువంటిది అది అసత్యము, అసంబద్ధము. ఈ గుడి ఇప్పుడు ఇది కూలిపోవడానికి కారణం ఏంటి? అసలు కూలగొట్టిర్రా, కూలిపోయిందా? అసలు దీనికి కారణాలు ఏంటి? మనకి అనేక సార్లు కాకతీయ రాజ్యం మీద దాడి అనేటువంటిది జరిగినప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళేవారు కాబట్టి ఇక్కడ దాడి జరిగింది, శిల్పాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి అనేటువంటిది మనకు అందరూ చెప్తున్నటువంటి మాట. ఆ తర్వాతి కాలంలో ఏదైనా కూడా మన ఇళ్ళైనా ఒక ఆలయమైనా ఒక బద అయినా ఏది మనం చూసుకున్నా అది మనం సరిగ్గా చూసుకుంటేనే, వాటి బాగోగులు మనం అరుచుకుంటేనే అవి కలకాలం నిలబడతాయి. ఇక్కడ అలాంటి పరిస్థితులు మన గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా మాకేం అవసరం, వాటి వల్ల మాకేం వస్తుంది అనేటువంటి ధోరణి ప్రజల్లో కానీ పాలకుల్లో కానీ ఉంది కాబట్టి అవి జీర్ణావస్థకి వెళ్ళిపోయాయి. ఈ ఆలయం కూడా అలానే కూలిపోయేటువంటి పరిస్థితిని చూసినటువంటి వారు మరలా దీన్ని నిర్మించాలి, ముందు తరాలకు అందించాలి. మంచి శిల్పకళ ఉంది కాబట్టి ఇది ముందు తరాలకు అందిస్తే దానిలో ఉన్నటువంటి వైజ్ఞానికత కానీ, ఆ యొక్క సందేశం కానీ, ఆ రాజుల యొక్క ప్రతిభ శిల్పకళ నైపుణ్యం కానీ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అనేటువంటి ఆలోచనతో పునరుద్ధరణ చేపట్టాలని సంకల్పించారు. నిన్న ఆదివారము లక్ష దీపాలు, నిన్న లక్ష దీపాలు ఇది మొదటిసారి చేయడమా? ఇక మించి అదే కంటిన్యూషన్ అవుతుందా? అట్లే చేస్తారా? ఈ గుడికి అభివృద్ధి చేయాలంటే ఏమేమి చేస్తున్నారు, కార్యక్రమాలు ఏం చేయబోతున్నారు? మనకు మేము ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మాకు ఆధ్యాత్మికం ఎంత ఇష్టమో చారిత్రకం కూడా అంతే ఇష్టం. మేము కొత్త తెలంగాణ చరిత్ర బృందం అనేటువంటి దాంట్లో సభ్యుడిగా ఉన్నాం. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి చరిత్రని మా యొక్క కన్వీనర్ అయినటువంటి శ్రీరామోజు హరగోపాల్ గారి ద్వారా శిల్పాల్లో ఉన్నటువంటి చరిత్ర ఏంటి, వాటి యొక్క వివరాలు ఏంటి అని వారి ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అరవింద్ ఆర్య లాంటి ఇంకొంతమంది కూడా మాకు రత్నాకర్ రెడ్డి అని జనగాంలో వారందరూ కూడా ఇదివరకు వీడియోలు చేశారు. వారందరి ద్వారా కూడా విషయాన్ని సమీకరించుకుంటున్నాం. అట్లా ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చరిత్ర మీద ఉన్న ఆసక్తి వల్లనే ఇక్కడ ఆలయంలో నేను చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలను వీటి చూసి ఎందుకు ఇంత అప్పుడు కానీ ఇవి ముందు తరాలకు అవపడకుండా పోవు. ముందు తరాలకు అందాలి అంటే మనం వాటి విషయం తెలుసుకుని 10 మందికి చెప్పాలనేటువంటి ఆలోచనతో వీడియోల రూపంలో కానీ, గుడికి వచ్చేటువంటి వాళ్ళకు చెప్పడం కానీ, ఫోటో ఫ్రేమ్స్ లాగా తయారు చేసి స్కూల్స్లలో వాటిలో ఇవ్వడం కానీ చేపట్టాము. పోయిన సంవత్సరం నుంచి ఇంకా దీన్ని కొంచెం వేగతరం చేయాలి. ఒక దీపోత్సవం లాంటిది ఏర్పాటు చేస్తే అది భక్తితో కూడినటువంటిది కాబట్టి, భక్తి అంటే అందరూ కూడా అక్కడికి వస్తారు. ఆ భక్తి ద్వారానే ఏదైనా చైతన్యం కలుగుతుంది. ఒక ఉద్యమాన్ని లేపింది భక్తే కాబట్టి వెనకటి కాలంలో దాన్ని మళ్ళీ మేము కూడా తీసుకున్నాం. ఇక్కడ మనకి ఆంజనేయుడి యొక్క మూర్తి ఉంది కాబట్టి అతన్ని ముందుగా పెట్టుకొని కార్యసిద్ధి అతని ద్వారా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అతన్ని ముందుగా పెట్టుకొని దీపోత్సవ కార్యక్రమాన్ని పోయిన సంవత్సరము 1500 దీపాలతోటి పోయిన సంవత్సరం చేశాం. చక్కటి రెస్పాన్స్ రావడం జరిగింది. అంతా ఒకటే అనేటువంటి ఆలోచనతో అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చాలా మందికి 1000 స్తంభాల గుడి లాంటి టెంపుల్ ఇక్కడ కూడా ఉందా అనేటువంటి ఆశ్చర్యాన్ని పొందారు. ఆ తర్వాతి కాలంలో గుట్ట మీద ఒక పేరు ఉండేది, ఆ పేరును చెలపేసి ఆధ్యాత్మిక చారిత్రక గ్రామం అని అందరూ ఆలోచించే విధంగా అక్కడ రాసేటువంటి ఏర్పాటు ఈ యొక్క దీపోత్సవం చేయడం వల్ల పోయిన సంవత్సరం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లల్ని కానీ ఎవరైనా పర్యాటకులు ఎవరైనా వస్తే వారు మమ్మల్ని కాంటాక్ట్ అయితే వచ్చి వారికి విషయాన్ని చెప్పడము, పిల్లల్ని ఊరంతా కూడా తిప్పి చూపించడం, ఇట్లా కొన్ని కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా చేపట్టాము. స్కూల్లో కూడా ఉపన్యాసాలు అవి పిల్లలతో ఇప్పించాలని ప్రయత్నం చేశాము. రేపు 20వ తారీఖు హెరిటేజ్ వీక్ అనేటువంటి
ప్రపంచ వారసత్వ వారోత్సవాలు అనుకుంటాను. వాటి సందర్భంగా గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. మొట్టమొదట ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిడిగొండ గ్రామంలో ఆ యొక్క కార్యక్రమాలు రేపు 20వ తారీఖు జరగనున్నాయి. మార్నింగ్ 10 నుంచి 12:30 వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలతోటి ఉపన్యాస పోటీలు, అలాగే వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళు పాల్గొన్నటువంటి విద్యార్థులకు సర్టిఫికేట్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులను కూడా ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకి ఆ విషయం తెలవాలి. వాళ్ళ ద్వారా నెక్స్ట్ వచ్చేటువంటి తరంలో వీటిని కాపాడుకునేటువంటి ఒక చక్కటి అవకాశం లభిస్తుంది అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారి గ్రామంలో ఏ గ్రామంలో కూడా ఇంతవరకు ఆ కార్యక్రమం జరగలేదు. మొట్టమొదటిసారిగా మన నిడిగొండ గ్రామానికి ఆ అవకాశాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, పురావస్తు శాఖ వారు ఇవ్వడం జరిగింది. ఇంకా రాబోయేటువంటి కాలంలో ఇది ఒక అసాంఘిక కార్యక్రమాలకి ఒక ఆధారంగా ఉపయోగించుకుంటున్నారు జనాలంతా కూడా. తాగడం, తినడం, ఇక్కడ పడేయడం ఇట్లా వాడుకుంటున్నారు. ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా సీసాకులు అవి అవపడుతున్నాయి. ఎవరైనా వచ్చి సందర్శించుకోవాలన్నా, వీడియోలు తీసుకోవాలన్నా, ఒక చరిత్ర మీద అధ్యయనం చేయాల్సినటువంటి వాళ్ళకైనా కూడా ఇబ్బందికరంగా ఉంది. ఈ 3 రోజులు చేసినా కూడా మేము పూర్తిగా శుభ్రం చేయలేకపోయాము. కాబట్టి ప్రతి నెల కూడా ఒక 3 రోజులు దీని మీద పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి వాటిని శుభ్రం చేయాలి. ఇట్లా చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇటు పక్కకు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఇంకా ఇక్కడ చేయరు అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఒక 5,000 దీపాలతో దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. పోయిన సంవత్సరం కన్నా కొంచెం పెంచి, పోయిన దానికన్నా ఈ సంవత్సరం ఇంకా స్పందన వచ్చింది. కాబట్టి ఇట్లా కొంచెం చేసుకుంటూ పోతే ఆలయం నిర్మాణం అవుతుందా లేదా అది పక్కకు పెడితే ఇక్కడ ఉన్నటువంటి శిల్పాల గురించి అందరూ తెలుసుకుంటారు. ఆ శిల్పాల యొక్క ఉద్ధరణకి, వాటి యొక్క పరిరక్షణకి ప్రజలందరూ కూడా ముందుకు రావడానికి అవకాశం వస్తుంది. ప్రజలు ముందుకు వస్తే ప్రభుత్వాలకు నిధులు వస్తాయనడానికి సందేహం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ రకంగా ప్రజలని మోటివేట్ చేయడానికి ఈ రకమైనటువంటి కార్యక్రమాలని మేము తీసుకుంటున్నాం. మీడియా వారిని మాకు వీలైనప్పుడల్లా కూడా సంప్రదిస్తూ వారికి ఈ యొక్క వివరాలను అందిస్తూ ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా కానీ ఇట్లా అనేక రకాలుగా ఈ నిడిగొండ గ్రామ చరిత్రని కానీ, త్రికూటాలయ వైభవాన్ని కానీ అందరికీ అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో ఈ గ్రామ ప్రజలు మీకు సహకరిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మేము ముందుగా ఒకరమే అయినా కూడా ఆ తర్వాత మేము చూపించేటువంటి శ్రద్ధ వల్ల ఇంకొంతమంది యువకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ సపోర్ట్గా మాకు వెనకాల నిలబడడం జరిగింది. వాళ్ళు నిలబడ్డారు కాబట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో మేము చెప్పేది ఒక చిన్న మాటే అయినా వాళ్ళు చేసేటువంటి ఆ తోడ్పాటే ఈ అందరినీ కూడా ఇటువైపు చూసేటువంటి ప్రయత్నం చేసింది. అందులో మన ప్రయత్నం చాలా తక్కువ, వాళ్ళందరూ చేసినటువంటి ప్రయత్నమే ఎక్కువ. ఈ ప్రయత్నంలో ఇంకా కలిసి చక్కగా ఊరికి సంబంధించినటువంటి చారిత్రక విషయాన్ని బోర్డ్స్ లాగా పెట్టడం కానీ, ఇంకేమైనా చారిత్రకంగా అందరికీ లవ్వడానికి, ఈ ఊరి యొక్క పర్యాటక బాగా బాగుపడడానికి అందరూ ముందుకు వస్తే ఇంకా చక్కటి ప్రయత్నాలు చేయవచ్చు. జనగామ జిల్లాలో ప్రతి గ్రామం ఒక చారిత్రకమైనటువంటి ప్రాంతమే. అందులో ఈ గ్రామం ఇప్పుడు గూడూరులో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక సంఘంగా లాగా ఏర్పడి, ఒక యూనిట్ లాగా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి శాసనాన్ని తీసి చక్కగా ఒక గడ్డగతి ప్రతిష్ఠించుకున్నారు. ఒక ఆదర్శవంతమైనటువంటి రూపాన్ని వాళ్ళు చూపించారు. అట్లా ఈ గ్రామం కూడా ఇక్కడ ఉన్నటువంటి విలేజర్స్, గ్రామస్తులు, విద్యావంతులు, యువకులు అందరూ కూడా ఆ విధంగా కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నాలు, ఒక చెట్లల్లో, సందులలో, పొలాలలో ఎక్కడ పడితే అక్కడ శిల్పాలు విరిగిపోయినటువంటివి అన్నీ ఉన్నాయి. వాటిని ఇక్కడికో లేదా చెరువు దగ్గరకో తరలిస్తే, వాటికి గద్దెలు కట్టి పెట్టితే ట్యాంక్ బండ్ లాగా లేదా ఒక సైట్ మ్యూజియం లాగా కూడా ఉపయోగపడుతుంది. దాంట్లో అందరికీ వస్తే పక్క గ్రామాల వాళ్ళు కూడా మేము కూడా అలా తయారు కావాలి, చరిత్ర అనేటువంటి ఉట్టిది కాదు, అది ముందు తరాలకు ఉపయోగపడేది, దాని నుంచి మనం ఇంకా చాలా నేర్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన వాళ్ళలో కూడా కలుగుతుంది అని